తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారిణి బకారం లావణ్య సమక్షంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాథూరి ఆంజనేయులు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి, టీపీఎఫ్ తెలంగాణ ఉద్యమకారుడు రాంబాబు, మేడ్చల్ జిల్లా బీఎస్పీ ఇన్ఛార్జ్ గౌడ సుదర్శన్, నాచారం డివిజన్ అధ్యక్షులు నరసింహ, ఏపీఎంఎస్ యూత్ నాయకులు యశ్వంత్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి ఎంతోమంది ఇలా ఆయనకు ఆత్మకు శాంతి కావాలని ఇలా సమాజం ముందుకొచ్చి ఆయన వర్ధంతి చేసుకుంటున్నారు. చాలా వాళ్ళందరికీ మా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన శ్రమ మామూలు శ్రమ ఇక తెలంగాణ రాష్ట్రం అయిందంటే ఆయన చాలా శ్రమ ఉన్నది. ఆ శ్రమను ఈరోజు ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాలు ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలంటే ప్రభుత్వాలు వెంటనే ఒక కమిటీ వేసి ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈరోజు 1200 మంది రాష్ట్రం కోసము ప్రాణాలు ఇచ్చినటువంటి విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా ఆత్మ శాంతి కలగాలని ఆ యొక్క కుటుంబాలను ప్రభుత్వం వెంటనే అందుకొని వాళ్ళకు ఈరోజు ప్రభుత్వము ఎవరెవరు గొప్ప చెప్పిందో తెలియదు. కానీ ఇలా ఎవరు మన అంబేద్కర్ పూలే మహాజన సంఘం అధ్యక్షులు ఆంజనేయులు చెప్పినట్టు ఈరోజు మొత్తం వాళ్ళకు అనుకున్న మనుషులకే వాళ్ళ తొత్తులకే ఇలా ఉద్యమకారులు అని చెప్పేసి ఈరోజు వాళ్ళని గుర్తిస్తామని కొత్త డ్రామా నడుస్తున్నది. అది అటువంటి ఏం జరగదు. నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని చెప్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ పూలే ఈరోజు ముందుగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి సేవలు అంతా ఇంత కాదు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫస్ట్ అడుగేస్తే తర్వాత మెట్లన్నెక్కి పైన కూర్చొని ఇప్పుడు మేము అసలైన ఉద్యమకారులం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కింది మెట్లు వేసినవన్నీ ఉడగొట్టేసి పైన కూర్చొని ఇప్పుడు మేము అసలైన ఉద్యమకారులము, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్పేసి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న ఉద్యమ నాయకులందరికీ చెప్తున్నాము. మా రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి ఒక్కరు జయశంకర్ సార్ గారి ఒక్కసారి అప్పటి రోజులు మీరు గుర్తు చేసుకొని, జయశంకర్ సార్ గారు తెలంగాణ కోసం ఆత్మ సాక్షిని, ఆత్మ బలిదానాలు ఒకరొకరి 12,000 మంది శవాల మీద నడిచినటువంటి ప్రభుత్వంని మాత్రం మీరు బయటికి తీసుకురావద్దు. ఎందుకంటే జయశంకర్ సార్ గారి సేవలు అంతా ఇంత కాదు, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాబట్టి ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్క ఉద్యమకారులు నడవాలి. అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రభుత్వానికి మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం. మా డిమాండ్ జయశంకర్ సార్ గారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిలు వర్ధంతిలు ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి, ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకమైన ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై పూలే. లావణ్య గారి ఆధ్వర్యంలో ఆచారంలో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రొఫెసర్ గారి జయంతులు వర్ధంతులు ప్రభుత్వాన్ని నిర్వహించాలి. ఉద్యమకారులుగా ఆయన ఎల్లవేళలా మా గుండెల్లో ఉంటాడు. కానీ ప్రభుత్వం గుర్తించినప్పుడే అక్కడ స్వార్థకం అనేది ఏర్పడుతుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు తెలంగాణలో ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు. ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించాలన్నదే తెలంగాణ గట్టి నినాదం. నీళ్లు నిధులు నియామకాల
దాఖలు లేవు. ఎలాంటి ప్రయత్నాలు జరగకుండా 6 నెలలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఉచిత బస్సులు లేకపోతే పింఛన్లు అని మభ్యపెడుతుంది తప్పితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రజలకు సౌకర్యవంతమైన పథకాలు ఇంతవరకు తీసుకొని రాలేదు. డిఎస్సి వేస్తామన్నారు, ఇంతవరకు వేయలేదు. ఈ ప్రభుత్వాలన్నీ చెలగాటాలు, ప్రజలతో చెలగాటాలు ఆడుతున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా జరగబోతుంది. పార్టీలలో నాయకులను చేర్పించుకోవాలనే శ్రద్ధ ప్రజలపై పెట్టితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పటికైనా కూడా మీరు ముందు ప్రజల మనసు దోచుకోవాలనే తప్పితే నాయకులను చేర్చుకుంటే ప్రజల మనసు దోచుకోవటం అనేది మాత్రం అది కల్లా. ఇప్పటికైనా మీరు ప్రజల మనసులు గుర్తెరిగి మెగా డిఎస్సి వేసి పిల్లలకు గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి పోటీ పరీక్షలన్నీ నిర్వహించగలిగితే చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలంటే ఏదో మైకుల ముందుకు వచ్చి మీరు టీవీలలో ప్రసంగాలు చేయడం కాదు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం లేకపోతే ఉపాధి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఆ రోజు 600 ఉపాధి జీవో అమలు చేయాలి అని కొట్లాడిన వ్యక్తి జయశంకర్ సార్. తెలంగాణ కోసమే ఆయన అన్నిశలు కష్టపడ్డాడు కాబట్టి ఆ తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ ఇప్పటివరకు సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఇంతవరకు రాలేదు. కనుక ప్రజాస్వామ్య పరిపాలన అని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రజాస్వామిక బద్ధంగా ఆలోచించి ప్రజలకు న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నారు.